తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆమేన్. నా ప్రియమైనటువంటి ఆత్మీయ బంధువులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ శుభమవును గాక. ప్రభు మనలో ఉండి, మనతో ఉండి, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు మనం జీవిస్తూ, ఆయన వాక్యానుసారంగా నడుచుకొనుచు, పాపముతో జోలిక ఏమీ లేకుండా గురి యొద్దకి ఓపికతో పరిగెత్తే అనుభవమును, విశ్వాసమును కాపాడుకునే అనుభవమును దేవుడు మనకిచ్చి బలపరిచి నడిపించును గాక. శోధన గడియలో మన దేవుడే తప్పిస్తాడు. శోధింపబడుట పాపము కాదు కానీ ఆ శోధనకు లొంగిపోవడమే పాపము. గనుక మనము పరిశుద్ధపరచబడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రతినిత్యము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తూ దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకుంటకు ప్రభు సహాయము చేయునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో నీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుక విడువక మా యెడల కృప చూపుచున్నావు ప్రభా. ఈ లోకములో మేము నీ బిడ్డలంగా జీవించడానికే నీ మమ్మల్ని నిర్ణయించి, పిలిచి, ఏర్పరచుకొని మహిమపరుస్తున్నావు. ఈ అనుభవములో మాకెన్నో శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు, విపత్తులు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా జయించుటకు నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి నడిపిస్తున్నందులకై వందనాలు. ఈ వాక్యమును విని వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకొనుచు ముందుకు సాగిపోటకు నీవే మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ చేతి ఇప్పుడు నూతనంగా అభిషేకించి ఆశీర్వదించమని ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంగా వ్రాయబడినటువంటి వాక్యములలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 and verse 37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెనో. వీటికి మించున్నది దుష్టుని నుండి లేక కీడు నుండి పుట్టునది. ఎంత స్పష్టంగా యేసు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి? మనము మాట్లాడేటటువంటి మాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనం మాట్లాడేటటువంటి మాట అనేది మనం వాక్యంలో చూడబోతున్నాం. ప్రభు ఏమంటున్నాడనంటే, నీవు ఏ మాట అయినా పలికితే అది అవునంటే అవునుగానే ఉండనివ్వండి, కాదంటే కాదుగానే ఉండనివ్వండి. అంతేగాని అవును కాదు, కాదు అవును అని ఇలా రెండింటిని కలిపి నేను ఇలా చెప్పలేదు చెప్పాను, నేను చెప్పాను చెప్పలేదని కన్ఫ్యూజ్కు మనం గురి కాకుండా, ఇతరులను కన్ఫ్యూజ్ చేయకుండా, మాట నిలకడ లేనివాడు, ఆమె మాటను మనము నమ్మలేము. వింటూ ఉంటాం ఈ మాటలను. ఆమె మాట మీద నాకు నమ్మకం లేదండి, మీరు మాట ఇవ్వండి నేను నమ్ముతాను. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో మనము చూసాము, విన్నాము, వింటూ ఉన్నాం, వినబోతున్నాం కూడా. కాబట్టి మనం ఒక నిశ్చయతతో ఉండాలి. అనగా మాటలాడక మునుపు ఏమి మాటలాడబోచుంటున్నామో, ఏమి జవాబు ఇవ్వబోచుంటున్నామో బాగుగా ఆలోచించి ఆ తర్వాత మనము జవాబు చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని ముందు అవునని చెప్పి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కాదు అని చెప్పడము అది పాపం. గనుక
దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనము కూడా అదే మనస్సును కలిగి ఉండాలని ఆయన మనలను ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేమిటి అనంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో క్రీస్తు యేసు ఏ విధంగా ఉన్నాడు, ఆయన దేవుడై ఉండి ఏ విధంగా ఆయన స్వభావం ఏమిటి అని మనం చూద్దాం. మా చేతను అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు యేసునందు అవును ఆమేనై ఉన్నవి. మాట తప్పని వాడు, ఎన్నడూ మారడాయన, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ముందుగా అవును అని చెప్పి ఆ తర్వాత కాదు అనడు. తన కృపలో మానవుని యొక్క ప్రతి అవసరతను తీరుస్తున్నటువంటి వాడు. ఆయన మాట ఇచ్చాడు, మాట పలికాడు అని అంటే అది తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అది క్రీస్తు యేసు యొక్క మనస్సు, ఆయన స్వభావము, హిస్ క్యారెక్టరిస్టిక్. ఈజ్ నాట్ సేయింగ్ ఎస్ అండ్ దెన్ నో. నో, జీసస్ సేస్ ఎస్ అండ్ ఈమెన్. అవును ఆమెన్ అనేటటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే స్వభావము, అదే మనస్సు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో కూడా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. 2010వ సంవత్సరంలో తిరువనంతపురం, కేరళలో ఉన్నటువంటి అంబాలపుజ అనేటటువంటి ఒక గ్రామంలో, అంటే సముద్ర తీరాన్ని ఉంటుందంట ఆ గ్రామం. ఆ గ్రామంలో కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు ఒక కుమారుడు జన్మించాడు. ఇది 9వ నెల 12వ తారీఖున న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త. ఆ కుమారుడు జన్మించినప్పుడు అతని తల వికృతంగా ఉండి, పుట్టినప్పుడే అతనికి పళ్ళున్నాయి, చాలా వికారంగా ఉన్నాడు. మొట్టమొదట పుట్టినటువంటి కుమారుడు కాబట్టి తల్లి అతన్ని బహుగా ప్రేమించింది. కానీ తండ్రి అతనిని హత్తుకోలేకపోయాడు. అతన్ని చూసి బహుగా బాధపడుతూ ఆయన ఏం చేశాడంటే, తండ్రి ఈ యొక్క పామిస్ట్రీ అనగా చేతులు చూసి జ్యోతిష్యం చెప్తారు కదా, ఆ జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి తన కుమారుడు పుట్టినటువంటి తేదీ గడియ అన్ని చెప్పినప్పుడు ఆ తండ్రికి జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, యువర్ సన్ ఈజ్ అన్లక్కీ, నీ కుమారుడు నష్టజాతకుడు, అతని వలన నీ కుటుంబానికి చాలా నష్టం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంట, బాగా తాగేసి ఇంటికి వచ్చి ఆ గుడిసెల్లో ఉన్నటువంటి కుమారుడు ఊయలలో పడుకొని ఉన్నాడు. దాదాపుగా 6 నెలలు ఉంటాయనుకుంటా బాబుకి. తల్లి బయట పని చేసుకుంటూ ఉన్నది గుడిసె బయట. ఈ తండ్రి గుడిసె లోపలికి పోయి ఆ కుమారుని 2 కాళ్ళు తీసి బండగొట్టాడు. బండగొట్టి మళ్ళీ అలాగే పెట్టేశాడు. తల్లి చూసి ఇది ఎంతసేపటికి కొడుకు మాట్లాడాడు, కదలడు, ఉలకడేంటి అని చూస్తే చనిపోయి ఉన్నాడు. ఆమె బాగా కేకలు వేసి ఏడ్చినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ వచ్చి చూస్తే కుమారునికి తలకు దెబ్బ తగిలినట్లుగా చూసి పోలీసు వాళ్ళకి పిలిచినప్పుడు తండ్రిని పట్టుకున్నారు. అప్పుడు అతనిని ఇంటరాగేట్ చేస్తే చెప్పాడు ఏమని,
ఆ జ్యోతిష్కుడు ఒక్క మాట చెప్పాడు, నీ కుమారుడు నష్టజాతకుడు, అన్లక్కీ. అంతే. ఆ మాటను బట్టి నేను భయపడిపోయాను, ఈ విధంగా చేశాను. ఏం జరిగింది? ఇతడు ఆ మాట విని తీసుకున్న నిర్ణయం వలన కుమారుడు చనిపోయాడు, ఇతను జైలుకు వెళ్ళాడు, కుటుంబం మొత్తం విచ్ఛిన్నమైపోయింది. ఒక్క మాట. అవును, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనము మాటలాడుటకు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేనినైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోట నుండి వచ్చినటువంటి మాటను మనం వెనక్కి తీసుకోలేము. అయ్యో, నేను నోరు జారాను, అంతే. ఇంకా ఆ మాట ఎల్లకాలము నిలబడిపోతుంది. వినినటువంటి వారు నిన్ను క్షమించినా, నిన్ను చూసినప్పుడెల్లా నీవు మాట్లాడినటువంటి మాటలు వారికి జ్ఞాపకమునకు వస్తాయి. పోనీ నిన్నే ఎవరైనా ఏమైనా కాని మాట అన్నారనుకోండి, నీవు క్షమించావు వారిని, కానీ ఆ మాటను విని వారు ఎప్పుడూ కూడా అయ్యో, ఈ విధంగా నన్ను అన్నాడే అని నీవెప్పుడూ హృదయంలో బాధపడుతూనే ఉంటావు. ఆ రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. ఇంకా తెగిపోయిన బంధము అని అంటారు. కలిసే ఉంటాం, కానీ ఆ విభేదము మాట వలన వచ్చినది. కాబట్టి మన మాట జాగ్రత్తగా, మనము బహు భయభక్తులతో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, మనం ఒకసారి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 5 and verse 2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. చాలామంది దేవునిని ప్రశ్నిస్తుంటారు. దేవుని సన్నిధానంలోకి వెళ్ళి, ఏం చేసావు నువ్వు నాకు? చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుడు ఏం చేశాడు? నాకు జవాబు ఇచ్చాడా? నేను ఇలా అడుగుతున్నాను, నాకు సహాయం చేశాడా? అమెరికా వెళ్ళడానికి వీసాకు అప్లై చేశావు, ఆ వీసా కొరకు నువ్వు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తప్పు అని వారు తెలుసుకున్నారు. ఎలా ఇస్తారు నీకు వీసా? దేవుణ్ణి అంటావు, దేవుడు నాకు వీసా ఇవ్వలేదు, నేను ఎందుకు నమ్మాలి ఆయన్ని? వివాహ సంబంధం కుదరడం లేదంటావు, ఎందుకు? దేవుణ్ణి అంటావు. మళ్ళీ నీ జీవిత విధానం కొరకు వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసుకున్నారు, అందు గురించే వారు ఆ సంబంధము వద్దనుకుంటుంటున్నారు. ఎంక్వైరీ చేయకుండా అయితే జీవితకాలం బాధపడాల్సి వస్తుంది వివాహం చేసి. కనుక అనాలోచితముగా దేవుని సన్నిధానములో మాట్లాడేటటువంటి వాళ్ళు ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు. అంటే దేవాలయంలోనికి వెళ్ళే మాట్లాడవలసిన అవసరం లేదు. నీవే స్థలంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. కనుక నీవు మాట్లాడేటటువంటి మాటలు అనాలోచితంగా ఉండకూడదు, దేవునిని శోధించేవిగా ఉండకూడదు, దేవునిని అవమానపరిచేవిగా ఉండకూడదు, ఆయనను దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. అన్నింటినీ ఓర్చుకునేటటువంటి ప్రేమను నీవు కలిగి ఉండాలి. అన్నింటినీ తాలుకునేటటువంటి ప్రేమను నీవు కలిగి ఉండాలి. ఆ ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ. అనగా దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎప్పుడు నాకు మేలు చేసేటటువంటి దేవుడే. నా కొరకు నా స్థానములో శిలువ మీద తన ప్రాణమును ధారపోసినటువంటి దేవుడు నాకెలా అన్యాయం చేస్తాడు? నేను ఎలా మాట్లాడగలను దేవుడు నాకు అన్యాయం చేశాడని? లేదు కదా. మరి ఆయన అన్యాయం చేసేవాడైతే నా కొరకు ఎందుకు చనిపోతాడు? నా పాపముల నిమిత్తము, నా శాపముల నిమిత్తము, నా అపరాధముల నిమిత్తము, నా దోషకృత్యముల నిమిత్తము ఆయన ఎందుకు శిక్షను అనుభవిస్తాడు, దెబ్బలు తింటాడు? ఎందుకు ఆ నీచాతి నీచమైనటువంటి శిలువ మరణమును పొందుతాడు?
లేదు నేను ఈయనకు సహాయం చేయను అని చెప్పేవాడు కదా, నా కొరకు మరణించుండేవాడు కాడు. కాబట్టి ఆయన నా కొరకు మరణించాడు అనంటే నాకు మేలు చేయుటకే, నన్ను రక్షించుటకే, నన్ను ఆశీర్వదించుటకే అని నీవు నమ్మాలి. నేను నమ్ముతూ ఉన్నాను. ఆయనను శోధింపకూడదు. శోధించి అనేకులు అరణ్యములో రాలిపోయిరని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన మీద సనుగుకొని అనేకులు బహుగా బాధపడ్డారు. అవును, సనగకుండా, దేవునిని శోధించకుండా మనం ఎప్పుడూ ఉండాలి. దేవుడు తప్పక నాకు మేలు చేస్తాడు, ఆయన మంచివాడు. ఇప్పుడు సహాయము నాకు దొరకడం లేదు, కానీ తగిన సమయములో ఆయన నన్ను ఆదరిస్తాడు, నాకు మార్గమును తెరుస్తాడు, జవాబిస్తాడు అనేది మన యొక్క నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ అయి ఉండాలి. ఇది నిజమైనటువంటి విశ్వాసి జీవితంలో ఉండవలసినటువంటి దేవుని మీద ఉండేటటువంటి ప్రేమ గురి అయి ఉన్నది. ఈ యొక్క ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలోనే 5వ వాక్యాన్ని కూడా మనము చదువుకుందాం. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. అంటే మనం ఎలా మొక్కుకుంటాము? నోటితో మనము మొక్కుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉండి చాలామంది మొక్కుబడులు చేసుకొని ఉంటారు. ఏమని? ప్రభువా, మా అమ్మాయికి పెళ్లి జరిగిందనుకో, నేను గుండు కొట్టుకుంటాను. దేవుడు అడిగాడా నిన్ను గుండు కొట్టుకో, నేను పెళ్లి చేస్తాను నేనని చెప్పి? నువ్వు గుండు కొట్టించుకుంటేనే నీ కుమార్తెకి పెళ్ళి అవుతుంది, లేకపోతే కాదని చెప్పాడా? లేదు కదా. నీవు అనాలోచితంగా పలుకుతూ ఉన్నావు. ఎందుకంటే గుండు కొట్టించుకోవడం ఈజీ కాబట్టి కదా, ఏమి చెల్లించనక్కర్లేదు. కొద్ది రోజులు అయితే మళ్ళీ తల వెంట్రుకలు మొలుస్తాయి కాబట్టి అది చాలా ఈజీ అనుకుంటాను. నిన్ను అడిగాడా దేవుడు? నేను దొర్లుకుంటూ నేను నీ మందిరానికి వస్తాను అడిగాడా నిన్ను? మనం సముద్ర తీరంలో వెళ్ళి చూస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను నీకు కానుకిచ్చుకుంటాను, మా అబ్బాయి మారితే ఈ కానుకిచ్చుకుంటాను. అతను సరైన విధంగా పెంచకుండా ఇప్పుడు అబ్బాయిని నువ్వు మార్చు అని అంటే మారుస్తాడా? దేవుడు మారుస్తాడు తప్పకుండా. కానీ నిన్ను ఏమైనా కానుకిస్తేనే నీ అబ్బాయిని మారుస్తాను? లేదు కదా. ఇంకొంతమంది బ్రైబ్, ఇదిగో ఈ వ్యాపారము, అది చేసేది దొంగ వ్యాపారము, మోసంతో కూడినటువంటి అది ఉండవచ్చును, అందులో నేను అభివృద్ధి పొందితే అందులో నేను నీకు ఇస్తాను. ఇవి మొక్కుబడులు. అనాలోచితంగా ఎందుకు మొక్కుతావు? లేదు కదా. దేవుడు నిన్ను అడిగాడా నీవు నాకు ఈ విధంగా ఇవ్వు అని? ఈ రోజుల్లో చాలామంది చెప్తూ ఉన్నారు. టీవీలో వాక్యం వినడము, ఫేస్బుక్లో ఇవన్నీ చూడడము, ఆ తర్వాత వాట్సాప్లో వినడము, ఇన్స్టాగ్రామ్లో చూడడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను అబద్ధమేం చెప్పడం లేదు, ఎవరి మీద నేరారోపణ చేయడం లేదు. నీకు స్వస్థత కావాలా? నువ్వు పెట్టుబడి పెట్టు దేవుని సన్నిధానంలో. నీవింత కానుకిస్తేనే నీకు స్వస్థత కలుగుతుంది, లేకపోతే వెళ్ళిపో, నీకు స్వస్థత కలగదు. ఎప్పుడైనా యేసు ప్రభు గుడివాని దగ్గరికి వెళ్ళి, నీకు 2 కళ్ళు లేవు కదా భర్తమై, ఇదిగో నీవింత కానుక నాకు ఇస్తే నేను నీ 2 కళ్ళను తెరుస్తాను, ఇచ్చుకుంటావా? ఇప్పుడు ఇస్తేనే నేను చేస్తానని అన్నాడా? కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు, యేసుప్రభు దగ్గరికి. ఓ కుష్ఠరోగులారా, మీ రోగము మీ వ్యాధి నయము కాదు, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను, ఒక్కొక్కరు ఇంత కానుక ఇచ్చుకోనండి చెప్పాడా? అడిగాడా యేసుప్రభు? ఉచితంగానే ఇచ్చాడు కదా. తనలో ఉన్న మహిమా ప్రభావం బయటికి అయిపోయిందని వెనుతిరిగి చూసి, నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది, నన్ను ముట్టినది ఎవరు? మరి ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయనను ముట్టుకున్నప్పుడు ప్రభావం పోతుందని తెలుసున్నటువంటి ఆ దైవ కుమారుడు, అమ్మా నీవి రోగంతో బాధపడుతున్నావు కదా, నీవింత బంగారం ఇచ్చుకో, నాకు ఇస్తేనే నేను నిన్ను స్వస్థపరుస్తాను, ఇంతవరకు వైద్యులకు బాగా ఇచ్చావు కదా, నాకు కూడా ఇవ్వు అని అడిగాడా? లేకపోతే నీ జీవితకాలం అంతా నీ దశంభాగం ఇస్తూ వెళ్ళాలి అని చెప్పాడా యేసుప్రభు ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో? లేదు కదా. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ దినమున స్వస్థత కావాలంటే కానుక ఇవ్వు.
దశంభాగం ఇస్తేనే నీవు బాగుపడతావు. నువ్వు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలా, ఇదిగో ఇంత కానుక ఇవ్వు. నీకు పిల్లలు పుట్టాలా, ఇదిగో ఇంత కానుకిస్తే నేను ఈ పండుగకు ప్రార్థన చేసి నీకు ఇస్తాను. నీ కోడలుకో లేకుంటే నీ కూతురుకో లేకుంటే మీ మనవరాలికో పిల్లలు కలుగుతారు. ఇది ఈ దినమున నువ్వు ఇస్తేనే దేవుడు ఇస్తాడు అని చెప్తున్నారు. అది అబద్ధము. ఎందుకు అనంటే ఎక్కడ కూడా దేవుడు ఆ విధంగా నీవు ఇస్తేనే నేను చేస్తాను అని చెప్పలేదు. ఆయన ప్రేమ స్వరూపి. భూమి దేవుని మహిమతో నిండి ఉన్నది. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఇమ్ము. నీ జీవితము బాగుపడుతుందని చెప్పాల్సినటువంటి వాళ్ళు నీ దగ్గరున్న ఆస్తిని నాకు ఇమ్ము, నీ స్థలమును నాకు ఇమ్ము, మేము అక్కడ ఒక మందిరం కట్టించుకుంటాం. నీ బియ్యపు బస్తాలు మొదటి భాగంలో దశం భాగంలో నుంచి నాకు ఇమ్ము, నీ పంట ప్రథమ ఫలంలో నుంచి నాకు ఈ పండ్లు తీసుకురా. ఇవి ఈ దినమున అడుగుచుంటున్నారు. దేవుడు అడగడం లేదు. కానీ చాలామంది వీటికి అలవాటు పడిపోయి ఏమనుకుంటున్నారంటే దేవునికి ఇస్తేనే చేస్తాడు లేకపోతే చేయడని అనాలోచితంగా వారు పలుకుచుంటున్నారు. మనం పలికినటువంటి ప్రతి మాటకు జవాబు చెప్పాలి. ఎప్పుడు జవాబు చెప్పాలి? ఇప్పుడే చెప్పం. ఎందుకు అనంటే ఇంకా సమయం రాలేదు కాబట్టి. నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వాక్యాలను నేను చదువుతున్నాను. నేను మీతో చెప్పున్నదేమనగా, అనగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. దేవుని కుమారుడు మాట్లాడుచు ఉంటున్నాడు. ఆయనే స్వయంగా ఆత్మస్వరూపై నీతో మాట్లాడుచు ఉన్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ చార్ల్స్ బ్రదర్ కాదు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. భయపడండి దేవునికి. ఇప్పుడు నీ ఇష్టానుసారంగా మాట్లాడవచ్చును, మనము మన ఇష్టానుసారంగా చేయవచ్చును, ఎక్కడికైనా పారిపోవచ్చును, ఎక్కడైనా దాక్కోవచ్చును. కానీ శరీరములో నుండి ఆత్మ వేరైపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళి దాక్కుంటుంది? పాతాళంలోనికి వెళ్ళినా అక్కడ నీ సన్నిధి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వేకువ రెక్కలు కట్టుకొని నేను ఆకాశంలోకి ఎగిరిపోయినా అక్కడ నీ సన్నిధి ఉంది. దేవుని సన్నిధి లేని స్థలం ఏదైనా ఉన్నదా? నీవు నేను దాక్కొనడానికి మన ఆత్మకు లేదు. తప్పకుండా విమర్శ దినమున అక్కడ నిలబడాల్సిందే ఆత్మ. అప్పుడు ఆయన అన్నీ చూపిస్తాడు. నేను ఇంతకుముందు ఒక వాక్యంలో చూపించాను. నేను కీర్తనల గ్రంథంలో 50వ దావీదు కీర్తన 21వ వాక్యం, అన్నీ నీ కళ్ళ ముందుంచి నేను నీకు చూపిస్తానని చెప్పాడు. ఇది కాదు, లేదు, నేను చేయలేదని నువ్వు చెప్పలేవు. కోర్టులో ఈ దినమున అన్యాయపు కేసులు గెలుస్తున్నారు. ఏ విధంగా? ఎలిబి లేదని, ఎవిడెన్స్ లేదని. ఎవిడెన్స్లన్నింటినీ కూడా వాళ్ళు కనబడకుండా చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. కానీ దేవుని సన్నిధానంలో ఎవిడెన్స్ ఎక్కడుంది ప్రభు? నీవు అడగలేవు. ఎందుకంటే అన్నీ నీకు ముందుగానే చూపిస్తాడు. ఇదిగో నువ్వు ఈ విధంగా మాట్లాడావు, ఈ విధంగా చేసావు, ఇది నువ్వు చేసినటువంటి పాపం, ఇది నువ్వు నన్ను దూషించావు, అవమానపరిచావు, నీ సహోదరులను ఈ విధంగా నీవు ద్వేషించావు, నీవు అన్యాయం చేసావు, మోసగించి ఇంత సంపాదించావు, నీవు ఈ ధనమంతా నీవు ఈ విధంగా కూర్చుకున్నావు మనుషులను మోసగించి. ఇది చూపిస్తాడు దేవుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ మాటను బట్టి నీతిమంతుడా అని తీర్పు తీర్చబడినందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి, అవును, నీ మాటలను బట్టి నీవు అపరాధివా కాదా అనేది తీర్పు తీర్చబడుతుందని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తున్నది. కాబట్టి మన మాట అవును అంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఎందుకు అనంటే నేను మాట్లాడిన మాట, నేను తీసుకున్నటువంటి నిర్ణయము, ఇవన్నీ కూడా ఏదో అలా అన్నాను బ్రదర్ నేను, అంతేగాని నేను హృదయపూర్వకంగా నేనేమీ మాట్లాడలేదు అని తప్పించుకోవడానికి మనము ప్రయత్నము చేయవచ్చును. కానీ ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని నేను చదువుతున్నాను. సజ్జనుడు
తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడను కదా. నేను స్టార్టింగ్లో చెప్పాను ఎలా మాట్లాడుతున్నాము అని అనుకుంటావేమో, చూపిస్తాను నేను వాక్యం అని చెప్పి. హృదయములో ఏమైతే నిండి ఉంటుందో, కోపముతో నిండి ఉన్నటువంటి నీ హృదయములో నుంచి ద్వేషముతో కూడినటువంటి మాటలు, కత్తుల లాంటి మాటలు, గుచ్చుకునేటటువంటి మాటలను, ఇతరులను నష్టపరిచేటటువంటి మాటలు, నీ మాటలను విని వారు నిలువున కూలిపోయేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదేదో నోటికి అప్పటికప్పుడే రావు, అది హృదయములో ఎక్కడో ఒక మూలలో ఉంటుంది. దానిని బట్టి ఆ మాటలు బయటికి వస్తాయి. అదే ఒక వ్యక్తి విషయములో హృదయము ప్రేమతో నిండి ఉన్నదనుకోండి, ఎంతో సమాధానకరంగా ప్రేమతో మనం మాట్లాడతాం. కాబట్టి హృదయములో ఏమి నింపబడి ఉన్నది? కోపమా, ద్వేషమా, అసూయనా, దేవుని భయము లేని స్థితియా? ఏమున్నది హృదయములో? దేవునిని ప్రేమిస్తున్నావా? నిత్య జీవమును కోరుకొని ఉంటున్నావా? పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటున్నావా? ప్రార్థన వస్తుంది. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమనేది వస్తుంది. లేదు, దేవుడు అంటే కోపము ద్వేషం ఉందనుకో, ఏం చేస్తాడు దేవుడు నాకు? ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు? ఆయన ఉంటే రమ్మను, నేను చూస్తాను అని చెప్తూ ఉంటారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనం ఎప్పుడు కూడా మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండాలి. దానికి మించి వచ్చినది దుష్టుని నుండి పుట్టినది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం ఒకసారి చూసుకుందాం. 4వ అధ్యాయము 29వ వాక్యం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైననో మీ నోట రానియకుడి. దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈ దినమున మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి మన హృదయములో ఏమున్నది అని మనము ఒక్కసారి వాక్యమును పరిశీలించి చూచినప్పుడు, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, The Epistle of St. Paul to the Galatian Church, chapter 4 and verse 6. It is written in the Bible like this, మరియు మీరు కుమారులై ఉన్నందున, మీరు కుమారులై ఉన్నందున అంటే యేసుప్రభు ఏ విధంగా మాట్లాడాడో, ఏ విధంగా తన స్వభావం బయలుపరిచాడో, ఏ విధంగా తన ప్రేమ, కనికరము, జాలిని తనను హింసించు వారి ఎడల, తనను ద్వేషించు వారి ఎడల, తనను బాధ పెడుతున్నటువంటి వారి ఎడల ఆయన ఏ ప్రేమను కనపరిచాడో, అదే ప్రేమను మనము దేవుని కుమారులుగా మనం అందరికీ కనపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కలిగి ఉన్నావా? నాయనా తండ్రి అని మొరపెట్టేటటువంటి ఆత్మను నీవు నేను మనము కలిగి ఉన్నావా? దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుని ఆత్మచేత నింపబడ్డాను, మా సేవకుడు ఇట్లా అనగానే నేను గిల్లు కొట్టుకొని పడిపోయాను, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డా, ఇలా చాలా సంతోషంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏ సేవకుడు నిన్ను ముద్రించలేడు దేవుని ఆత్మ చేత. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆయనే సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ప్రభువే ఆత్మ. ఎప్పుడు చదవలేదా మీరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో ప్రభువే ఆత్మ, ఆయన విషయములో అబద్ధములు మనుషులకు చూపించి
నీవు ఇలా ఇలా అనుకోవడము, పడిపోవడము, మా సేవకునికి మంచి పేరు రావాలి, మా సంఘం అభివృద్ధి కావాలి అని అనుకొని నువ్వు చేస్తున్నటువంటి వాటిని బట్టి నీకు విమోచన లేదు, తీర్పు కూడా లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటటువంటి వారికి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేటటువంటి వారికి, పరిశుద్ధాత్మకు విరోధంగా జీవించేటటువంటి వారికి ఇప్పుడైనను తర్వాత అయినను పాపక్షమాపణ లేదు. జాగ్రత్త. నీవు నీ సంఘములో నీ యొక్క సేవకునికి భయపడి, సేవకురాలికి భయపడి నీవు ఆ విధంగా చేస్తున్నావేమో, చేయకు. ఈ దినము నుంచి ప్రభు సన్నిధానంలో మోకరించు, కన్నీరు కార్చు. ఆయన సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించుకొని, ప్రభువా, మనుషులకు భయపడి నేను ఈ విధంగా చేశాను, ఇక మీదట నేను చేయను, అది పాపమని తెలుసు. ఇప్పటి వరకు నేను చేసినటువంటి పాపమును క్షమించు. నా నోటిలో నుంచి వచ్చినటువంటి అబద్ధములు, మాటలు నేను ఒప్పుకొంచున్నాను అబద్ధములని. నన్ను ఇలా చెప్పమన్నారు కాబట్టి నేను సాక్ష్యం ఇచ్చాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించమని నువ్వు దేవుని సన్నిధానంలో అడుగు. లేకుంటే నీ ఆత్మ రెండవ మరణములో, ఆ మండుచున్నటువంటి అగ్నిగుండములోనే వేయబడుతుంది. ఇప్పుడే నీవు అక్కడ ఉన్నావు. చనిపోయి అప్పటిదాకా వేచి చూడవలసిన అవసరం లేదు. నీవు ఇన్ని అబద్ధాలు పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా చెప్పిన తర్వాత నీ జీవితంలో సంతోష సమాధానాలు ఉంటాయా? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ ఉంటాయా? నీలో ఉండవు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేడు కాబట్టి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, యవనస్తుడా, మీరు ఒప్పుకోనండి, విడిచిపెట్టండి. నాకేమీ దొరకదు, ప్రభు నీతో కూడా ఉన్నాడు, నాకేమీ దొరకదని నీవు భయపడకు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని నేను చూపిస్తున్నాను మీకు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడును గాక. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఏం చేశాడు? ఆయన మనకు ముద్ర వేశాడు. నీకు ఆ ముద్ర లేకపోతే ఒక దినమున నీవు ఈ అబద్ధ ప్రవక్త యొక్క ముద్రను నువ్వు వేసుకుంటావు. అబద్ధపు క్రీస్తు యొక్క ముద్ర, ఈ లోకాధికారి యొక్క ముద్రను కలిగి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి ముద్ర నీకు కావాలి? ఇప్పుడే దేవుని సన్నిధానములో నీవు మోకరించి నీవు అడుగు, ప్రభువా, నీ ఆత్మచేత నన్ను ముద్రించు. సంచకరువు అని అంటే గ్యారంటీ, మనకు గ్యారంటీ అన్నమాట. ప్రభు అయిన యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపిగా ఏమేం చేస్తామని చెప్పారో, ఏమి ఇస్తామని వాగ్దానం చేశారో వాటన్నిటికీ గ్యారంటీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ సంచకరువును నీవు కలిగి ఉన్నావు. దేవుని ఆత్మచేత ముద్రింపబడ్డావా? ఇలా 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 అనేసి పడిపోయి గిలగిలా కొట్టుకొని మొత్తం అంతా తిరుగుతూ ఉంటావు. ఎందుకు? నీవు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డావా లేదా చూసుకో ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడి, మనము అవునంటే అవును, కాదంటే కాదు, మాట మీద నిలబడేటటువంటి దేవుని స్వభావం మనం కలిగి ఉండి క్రీస్తును బోలి మాట్లాడుటకు, క్రీస్తు వలె దయగల మాటలు మాట్లాడుటకు దేవుడు మనందరినీ తన ఆత్మచేత అభిషేకించి నడిపించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అనేకులు తాము పలికినటువంటి మాట చేత పట్టబడి ఉన్నారు ప్రభా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యం సెలవిచ్చినట్లుగా వారు మాటలాడి తమ మాట చేత వారు పట్టబడి ఉన్నారు. అలాంటి వారు విడుదల కోరుచు ఉండునట్లుగా నీ ఆత్మచేత నీవు వారితో మాట్లాడు. వారు ఏ మాటను పలికి వారు ఆ మాటను బట్టి బానిసలైపోయారో, తాము ఇచ్చినటువంటి మాటను బట్టి వారు ఇతరులకు లొంగిపోతూ ఉన్నారో, లోబడుతూ ఉన్నారో, నీకు విరోధంగా పాపం చేస్తూ ఉన్నారో, వారందరినీ క్షమించి ఇప్పుడే విడిపించు. వారితో నీ మాట్లాడు. ఈ లోకములో కోట్లాది మంది ఆ విధంగా తామిచ్చిన మాటను బట్టి వారు పట్టబడి ఉన్నారు. వారిని విడిపించు. నీ వచ్చేటప్పుడు మా కొరకు జీతమును తీసుకొని వస్తావు. అవును ప్రభా, నీ నోట దయగల మాటలు ఉండెను. దయగల మాటలే మేము మాట్లాడాలి.
నీ ఆత్మ మాలో ఉన్నాడు గనుక మేము దయగల మాటలేం మాట్లాడాలి. మా నోరును బాగా తెరుస్తున్నాం, నింపండి. ఎప్పుడు ఆశీర్వాదములే పలుకున్నట్లుగా, ఎప్పుడు దేవుని నామమున మమ్మును మేము ఆశీర్వదించుకొంచు, మా కుటుంబాలను ఆశీర్వదిస్తూ, మమ్మల్ని ద్వేషించు వారిని కూడా మేము ఆశీర్వదిస్తూ ముందుకు సాగిపోయే అనుభవంలో నీ పిల్లలముగా, నీ కుమారులముగా మేము ముందుకు సాగిపోవటకు నీ ఆత్మచేత బలపరిచి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్.